గత నెల 29వ తారీఖు ఒక కంప్లైంట్ నల్గొండ ఏసీబీ రేంజ్ ఆఫీస్కి వచ్చి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశాడు. అందులో డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ చరిత ఆ మేడం గారు ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడో వాళ్ళది విలేజ్లో ఫిషర్స్ మన్ కొత్తగా లిస్టులో సొసైటీలో తీయడానికి లిస్ట్ అప్రూవల్ కొరకు వారిని అప్రోచ్ అయిన తర్వాత ఆ మేడం గారు అవన్నీ లిస్టులో ఎక్కియడానికి 70,000 డిమాండ్ చేశారు. ₹70,000 ఇనిషియల్ డిమాండ్ చేశారు. తర్వాత సెవరల్ రిక్వెస్ట్ ద్వారా కంప్లైంట్ చేసిన తర్వాత అది 50,000కు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఆయన మా కంప్లైంట్కి వచ్చిన తర్వాత ఈ చరిత మేడం గారి రెప్యుటేషన్ వెరిఫై చేస్తే ఆ రెప్యుటేషన్ బాగా ఉన్నట్టు ఏమీ లేదు. అది అంటే సమ్ కరప్షన్ యాక్టివిటీస్ ఉన్నట్టు మా విచారణలో తేలింది. వారి దగ్గర కంప్లైంట్ తీసుకొని మేము విచారణలో భాగంగా ఈ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. ఆ ఎవిడెన్స్లో ఆమె లంచం డిమాండ్ చేసినట్టు 50,000కు ఇద్దరు ఒప్పుకున్నట్టు తేలింది. తర్వాత ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన 50,000 ఒప్పుకొని వచ్చిన తర్వాత 50,000 ఆయన దగ్గర అరేంజ్ కాకపోవడం వల్ల 20,000 రూపాయలు తీసుకొచ్చాడు. 20,000 తీసుకొచ్చి మా ద్వారా ఈరోజు ఈ ట్రాప్ జరిగింది. 20,000 రెడ్ హ్యాండెడ్గా ఆమె తీసుకునేటప్పుడు పట్టుకున్నాము. ఆ 20,000 రికవర్ చేశాము. రికవర్ చేసి ఆ మేడం గారిని కస్టడీలో తీసుకొని ఆఫీసులో సెర్చ్ చేసి కొనసాగిస్తున్నాము. తదుపరి విచారణ చేసిన తర్వాత ఆమెను రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఇదే సమయంలో వారి ఇంటి దగ్గర కూడా సోదాలు ఏమైనా కనెక్టెడ్ డాక్యుమెంట్స్ కానీ రిలేటెడ్ ఏమైనా అసెట్స్ ఉంటాయేమో అని వెరిఫై చేస్తున్నారు ఒక టీము. కాబట్టి మీ ద్వారా ప్రజలందరూ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరికీ చెప్పేది ఏమంటే ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా డబ్బులు లంచము డిమాండ్ చేస్తే